ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వెలువడే వాయు కాలుష్యంతో ఆరోగ్యం పాడవుతుందని ఎప్పటి నుంచో స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా తాగే జలాలు సైతం కలుషితం అయ్యాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటీపీఎస్ యాష్ పాండ్ నుంచి వెలువడుతున్న బూడిద నీరు కొండపల్లి రక్షిత నీటి పథకం ఫిల్టర్ బెడ్ల ద్వారా తాగునీటిలో కలుస్తుందంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేయడంతో సమస్య వెలుగులోకి వచ్చింది. కొండపల్లిలోని మెగా రక్షిత నీటి పథకం ద్వారా ఇబ్రహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీలతో పాటు మైలవరం, రెడ్డిగూడెం, జి కొండూరు, విజయవాడ గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందుతోంది. ఈ రక్షిత నీటి పథకానికి వీటీపీఎస్ కూలింగ్ కెనాల్కు వెళ్లే కాలువే ప్రధాన ఆధారం. గత 4 రోజులుగా రక్షిత నీటి పథకం నుంచి తాగునీరు ప్రజలకు అందటం లేదు. ఇదేమని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. కాల్వలోకి థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వేడి బూడిద నీరు కలిసిపోతోందని గుర్తించారు. ఈ బూడిద నీటి పథకం ఫిల్టర్ బెడ్లలోకి చేరటంతో స్కీమ్ పనిచేయటాన్ని సిబ్బంది ఆపేశారు. పైప్లు లీకేజ్ అవటంతో బూడిద నీరు ప్రత్యేకించి ఏర్పాటు చేసిన చెరువులోకి వెళ్లకుండా కాల్వలో కలిసిపోతుందని గుర్తించారు. ఈ అవుట్లెట్ పవర్ స్టేషన్ లోపల ఉండటంతో బయట ప్రజలు గమనించే అవకాశం లేదు. ఈ కాల్వ నీటినే రక్షిత నీటి పథకానికి మళ్లిస్తుండటంతో తాగే నీరు కలుషితమవుతుందని స్థానికులు మండిపడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటీపీఎస్ నుంచి వచ్చే బూడిద అవన్నీ వాటర్లో కలుస్తున్నాయండి. గాలి కాలుష్యం జరుగుతుంది, ఇక్కడ జల కాలుష్యం జరుగుతుంది. కొండపల్లి మున్సిపాలిటీలో ప్రజలు ఉండాలా, బతకాలా లేదా? ముందు తక్షణం ఇది అధికారులు చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. పోయిన 4 రోజుల క్రితం మాత్రం డ్రింకింగ్ వాటర్ ఒకసారి వదిలేరు. బిందెల నిండా అడుగుని ఇంత బూడిదేసేసి చాలా చండాలంగా వచ్చింది వాటర్. ఏంటని ఆరా తీస్తే ఇక్కడికి వచ్చి చూసేసరికి ఆ వాటర్ లేయర్ల తెప్పలుగా వెళ్తుంది. అసలు ఏంటి ప్రాబ్లం అనేది ఇంత కలుషితంగా అయిపోతుంది ఏంటంటే వీటీపీఎస్ మెయిన్ కారణం అండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లలతో అయితే థ్రోట్ ఇన్ఫెక్షన్లు సార్, విపరీతమైన థ్రోట్ ఇన్ఫెక్షన్లు. ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే అంత ఇబ్బంది పడుతున్నాం. లేడీస్ పరంగా బోల్డ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం సార్. పీసీఓడి ప్రాబ్లమ్స్ అని ఇవన్నీ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. అసలు ఎందుకు ఇంత అంటే పీల్చే గాలికి కానీ జీవించే హక్కు లేదా అన్నట్టు ఉంది సార్ మాకు కొండపల్లి ప్రాంతంలో. ఎట్టి పరిస్థితిలో కొద్దిగా ఏదైనా అరికెట్టే చర్యలు వీటీపీఎస్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి మా విన్నపం సార్. గొంతు పిల్లలకి ఫీవర్స్, గొంతు నొప్పి వస్తుంది, జలుబులు. ఒక బిందుతో వాటర్ పడితే సార్ సగం బూడిదే ఉంది అందులో. దానివల్ల తెలుస్తున్న జనాలకు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? అధికారులు అనేది పట్టించుకోవాలి కదా. 4 రోజుల నుంచి వాటర్ ఆగుతుందంటే ఎందుకు దీనివల్ల ఇది క్లియర్ చేయాలి అనేది తెలీదా? తాగునీరు కలుషితమవుతుందన్న సమాచారంతో వివిధ పార్టీల నాయకులు తాగునీటి పథకానికి నీరందించే కాల్వను పరిశీలించారు. ఇది ముమ్మాటికి అధికారుల నిర్లక్ష్యానికి దర్పణం పడుతుందని ఆరోపించారు. గతంలో వాయు కాలుష్యంతో ఎన్నో ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు తాగునీటి కాలుష్యంతో తమ పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. మిషనరీ మొత్తం కూడా ఈ ఫ్లై యాష్ నిండిపోయి వాటిని కూడా స్ట్రక్ అయిపోయి ఆగిపోవడం జరిగింది. దానివల్ల 110 గ్రామాల ప్రజలు ఈ మైలవరం నియోజకవర్గంలో 6 రోజుల నుంచి తాగునీటికి ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది పూర్తిగా వీటీపీఎస్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం. ఇది ఒకటే ఈరోజే కొత్తగా కాదు. ఇది 5 నెలలకి 6 నెలలకు ఒకసారి కూడా ఇట్లా బ్లాక్ అయిపోయి ఆ మిషనరీ అంతా కూడా మోటార్లు ఆగిపోవటం జరుగుతూ ఉంది. పీల్చే గాలిలో బూడిద వస్తూ ఉంది, ఒక పక్క తాగే నీటిలో కూడా బూడిద వస్తూ ఉంది. ఈ కలుషిత వాటర్ వల్ల దీన్ని ఖచ్చితంగా అరికట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఎప్పటికప్పుడే తూతూ మంత్రంగా మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు తప్పితే ఆ మెయింటెనెన్స్ అనేది పూర్తి స్థాయిలో చేయలేకపోవడం వల్ల